గాయ్స్ సాంబార్ చూపిస్తాను. ముందుగా కందిపప్పు అయితే నీట్గా క్లీన్ చేసుకుని ఉడకపెట్టేసుకోవాలి. కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్. తర్వాత ఒక గిన్నెలోకి వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ దోసకాయ ముక్కలు, సో క్యారెట్ ఇవన్నీ వేసుకుని ఉడకపెట్టుకోవాలి. ఇంకొక దాంట్లోకి చింతపండు రసాన్ని తీసుకొని ఇట్లా టమాటా ముక్కల్ని అండ్ ఉడకపెట్టుకున్న పప్పుని, పసుపుని, కారాన్ని, ఉప్పుని, బెల్లం ముక్కని అండ్ సాంబార్ పొడిని, సో ఇవన్నిటిని వేసుకుని ఉడకపెట్టుకున్న ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్, ములక్కాడ ఒకటే వేయలేదు, అన్నీ వేసుకున్నాను. అలాగే అన్ని ముక్కలు ఉడికింది వేసేసుకొని ఇందులోకి చింతపండు రసం దాంట్లోకి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని మరగనివ్వాలి. మరిగిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే. పోపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేగాక సాంబార్లో వేసేసి కలిపేసుకుంటే ఎంతో టేస్ట్గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మేము ఎప్పుడు ఇట్లానే చేసుకుంటాం. మీరు కావాలంటే కొబ్బరి పొడి కూడా వేసుకొని ఇంకా బాగుంటుంది. సబ్స్క్రైబ్.